హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఫ్రెండ్స్, మనం ఏదైనా స్పీకర్స్ కానీ లేదంటే ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ లేదా ఏదైనా సౌండ్కి సంబంధించి స్పీకర్స్ కానీ కొన్నప్పుడు మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసేది మనకి బేస్ బాగుందా లేదా చూస్తూ ఉంటాం. ఎందుకంటే బేస్ లవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా టెక్ వీడియోస్ చూస్తున్నప్పుడు అందులో మనకి స్పీకర్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ లేదా ఈ సౌండ్ బార్స్ కానీ ఏవైనా అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు 3 వర్డ్స్ యూజ్ చేస్తారనమాట. అదేంటంటే బేస్, ట్రెబుల్ అండ్ వోకల్స్. ఈ మూడు మధ్యలో ఉన్న డిఫరెన్స్ అన్నవి వాళ్ళు చెప్తూ ఉంటారు. దీనిలో వోకల్స్ బాగుంటాయి, దీనిలో అసలు బేసే బాగోదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వీటికి ఇంకో పేరు లోస్, హైస్, మీడియమ్స్. ఈ 3 వర్డ్స్ అండ్ ఇందాక చెప్పిన 3 వర్డ్స్ రెండు ఒకటే. మనకి బేస్ వచ్చేసి లోస్ అంటారు, ట్రెబుల్ వచ్చేసి హైస్ అంటారు, వోకల్స్ వచ్చేసి మీడియం అంటారు అనమాట. ఈ 3 వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ 3 వర్డ్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్సియేషన్ అనేది మ్యాక్సిమం చాలామందికి తెలియదు. ఈ వీడియోలో మీకు ఈ ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా, ఎస్పెషల్గా ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా లేని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 3 టర్మ్స్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సౌండ్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకుంటాం. చాలా సింపుల్గా చెప్తాను, క్లాస్లా కాకుండా సింపుల్గా అందరికీ నాన్ ఫిజిక్స్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇక్కడ బేసిక్గా సౌండ్ అన్నది వేవ్స్లో వెళ్తాయి అనమాట. మనకి వేవ్స్ అన్నవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హై పీక్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రస్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. అదే బాటమ్ పీక్ ఏదైతే ఉందో దాన్ని ట్రఫ్ అని చెప్పేసి అంటాం. ఈ క్రస్ట్ టు క్రస్ట్, ఆ ట్రఫ్ టు ట్రఫ్ మధ్యన ఉన్న డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ వేవ్ లెంత్ని మనం ఒక సైకిల్ అని కూడా అంటాము. ఒక్క సెకండ్లో ఎన్ని సైకిల్స్ ఈ విధంగా, అంటే క్రస్ట్ నుంచి క్రస్ట్కి ఒక సైకిల్, అలాగే ఎన్ని సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేస్తాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ఈ ఫ్రీక్వెన్సీని మనం హెర్జ్తో ఇండికేట్ చేస్తాం. హెచ్జెడ్ అని చెప్పేసి దీని షార్ట్ కట్. మనం ఫ్రీక్వెన్సీస్ అంటే ఎక్కువగా స్పెసిఫికేషన్స్లోని ఫ్రీక్వెన్సీస్ దగ్గర మనకి హెచ్జెడ్, ఇంత హెచ్జెడ్ నుంచి ఇంత హెచ్జెడ్ వరకు ఈ సౌండ్ ఈ స్పీకర్ అన్నది పనిచేస్తుంది అని చెప్పేసి మనకి స్పెసిఫికేషన్స్లో కనిపిస్తాయి కదా. హెర్జ్ తాలూకా మీనింగ్ ఏంటంటే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసాయి అన్నదే మనకి ఈ ఫ్రీక్వెన్సీ హెర్జ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది బేసిక్గా హెర్జ్ అంటే ఏటో, ఫ్రీక్వెన్సీ అంటే ఏటో. ఇక నేను 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇక 10 హెర్జ్ అని చెప్పేసి ఉంది. ఇక 10 హెర్జ్ ఇన్ ద సెన్స్ ఒక సెకండ్లో 10 సైకిల్స్ కంప్లీట్ చేస్తున్నట్టు. 20 హెర్జ్ అంటే ఒక సెకండ్లో 20 సైకిల్స్ కంప్లీట్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం 30 హెర్జ్ అంటే ఒక సెకండ్లో 30 సైకిల్స్ కంప్లీట్ చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ వరకు మీకు ఫ్రీక్వెన్సీ అన్నది ఏటో అర్థమైంది. ఫ్రెండ్స్, మన హ్యూమన్ ఇయర్ ఏదైతే ఉందో మనుషుల తలకి చెవులు 20 హెర్జ్ నుంచి 20,000 హెర్జ్ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీని మాత్రమే వినబడగలదు. అంతకంటే ఎక్కువగా ఉన్న కొంతమందికి వినబడుతుంది, మిగతా వాళ్ళకి వినబడదు. అంతకంటే తక్కువ కూడా కొంతమందికి వినబడుతుంది, అందరికీ వినబడదు అనమాట. ఫ్రెండ్స్, ఈ 20,000 కన్నా ఎక్కువ ఉన్న సౌండ్స్ని మనం అల్ట్రా సౌండ్స్ అని చెప్పేసి అంటాము. 20 హెర్జ్ కన్నా తక్కువ ఉన్న సౌండ్స్ని మనం ఇన్ఫ్రారెడ్ సౌండ్స్ అని చెప్పేసి అంటాము. ఇన్ఫ్రారెడ్ సౌండ్స్ అనేది మనకి ఎర్త్క్వేక్స్ టైంలో కానీ లేదా ఎర్త్లో ఏవైనా చేంజెస్ తెలుసుకోవడం కోసం మనం ఇన్ఫ్రారెడ్ సౌండ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. అల్ట్రాసోనిక్ సౌండ్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సిటీ స్కాన్స్లోని, ఎంఆర్ఐ స్కాన్స్లోని మనం ఎక్కువగా ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి అన్ని లివింగ్ బీయింగ్స్లో, అంటే డాగ్స్లో అవ్వచ్చు, బ్యాట్స్లో అవ్వచ్చు, క్యాట్స్లో అవ్వచ్చు, అన్నిట్లోని ఒకేలాగా ఫ్రీక్వెన్సీ ఉండదు. డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్లోని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాగ్స్లో తీసుకుంటే 67 హెర్జ్ నుంచి 48,000 హెర్జ్ మధ్యలో ఫ్రీక్వెన్సీని అవి వినబడగలదు. అదే మనం బ్యాట్స్ తీసుకుంటే బ్యాట్స్ తాలూకా ఇయరింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి అవి 15,000 నుంచి 19,000 హెర్జ్ మధ్యన వినబడుతుంది. అంతకంటే ఎక్కువగా వినబడదు. బ్యాట్స్ అరిస్తే దట్ సౌండ్ ఈ విధంగా ఉంటుంది. బ్యాట్స్కి బేసిక్గా కళ్ళు ఉండవు, అవి అరుస్తాయి. ఎదురుగా ఉన్న సౌండ్ని రిఫ్లెక్ట్ చేస్తే ఎంత డిస్టెన్స్లో రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని బట్టి అవి మూమెంట్ అనేవి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఒక్కొక్క లివింగ్ బీయింగ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. మనకి ఏవైతే మన హ్యూమన్ ఇయర్ ఉందో అది ఆల్రెడీ చెప్పాను కదా, 20 హెర్జ్ నుంచి 20,000 హెర్జ్ మధ్యలో వినబడుతుందో ఈ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. బేస్ ఆర్ లోస్, మీడియమ్స్ ఆర్ వోకల్స్, హైస్ ఆర్ ట్రెబుల్.
బేస్ వచ్చేసి మనకి 20 నుంచి 300 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. అదే వోకల్స్ వచ్చేసి 300 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. ట్రెబుల్ వచ్చేసి 3000 నుంచి మనకి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది అనమాట. మనకి బేస్లోకి వచ్చేసరికి మనకి డ్రమ్స్ లేదా ఎక్కువగా సబ్ ఊఫర్స్ కానీ ఊఫర్స్ కానీ వచ్చే ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ కానీ లేదా థియేటర్లో ఎక్కువ సౌండ్స్ మనకి ఎక్కువ బేస్ సౌండ్స్ వస్తాయి కదా, ఇవన్నీ మనకి బేస్లోకి వస్తాయి అనమాట. బేస్ అనేవి లోస్ అని ఎందుకు అంటాము అంటే బేస్ చాలా పెద్ద సౌండ్ వస్తుంది కదా, కానీ దాన్ని లోస్ అని ఎందుకు అంటాము అంటే ఇక్కడ లోస్, మీడియం అండ్ హైస్ అన్నవి వాటి తాలూకా ఫ్రీక్వెన్సీ బట్టి ఆ నేమింగ్ ఇస్తారు. ఇక మనకి లోస్లోని అదే బేస్లోని మనకి వేవ్ లెంత్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. అదే ట్రెబుల్లోని అంటే హైస్లోని ఏవైతే గ్రాఫ్ ఉందో గ్రాఫ్ అన్నది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది లోస్ అంటే ఇక్కడ వాటి తాలూకా సౌండ్ ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ కాదు, వాటి తాలూకా వేవ్ లెంత్ ఎంత ఉందో అన్నది, ఒక సెకండ్లో వాటి తాలూకా వేవ్ లెంత్ ఎంత ఉన్నదో అన్నది దాన్ని బట్టి మనమేమో బేస్, ట్రెబుల్ అండ్ వోకల్స్ అన్నవి డిఫరెన్సియేషన్ అన్నది చేస్తాం అనమాట. అదే ఇప్పుడు మనకి ఈ వోకల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వోకల్స్ అనేవి బేసిక్గా మన వాయిస్ తాలూకా అవుట్పుట్ని మనం వోకల్స్ అంటూ ఉంటాం. మనం ఎప్పుడైనా ఈ సారిగమప లాంటి ఈ ప్రోగ్రామ్స్ చూస్తే అందులో మీకు అర్థమవుతుంది అనమాట, మీ వోకల్స్ చాలా బాగున్నాయి, మీ వోకల్స్ చాలా అసలు బాగలేదు అని అంటూ ఉంటారు కదా. ఇక్కడ వోకల్స్ అన్నవి ఏంటంటే మన వాయిస్ అనేవి బేసిక్గా 300 హెర్ట్జ్ నుంచి 3000 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. ఇది కాన్స్టెంట్గా ఇంతే ఉండదు. ఇప్పుడు ఒక మెన్ తీసుకుంటే అంటే ఒక అబ్బాయిని తీసుకుంటే అతని తాలూకా వోకల్స్ వచ్చేసరికి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 255 నుంచి 2500 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. ఈవెన్ అంతకన్నా 255 కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి బేస్ ఎక్కువగా ఉన్న వాయిస్ తీసుకుంటే వాటికి 255 కంటే తక్కువే ఉంటుంది. అదే ఉమెన్ ఆడవాళ్ళని తీసుకుంటే 255 నుంచి 3500 మధ్యలో ఉంటుంది. అందుకే మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్ తలక అంటే అమ్మాయిల తలక వాయిస్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. అదే చిన్నపిల్లల్ని తీసుకుంటే వీళ్ళ తలక ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి 300 నుంచి 3500 మధ్యలో ఉంటుంది అనమాట. అందుకే అంటూ ఉంటారు వాళ్ళు గట్టిగా అరిచినా లేకపోతే గట్టిగా ఏడ్చినా మనకి చెవులు కీమన్నట్టు అనిపిస్తాయి చూడండి, ఎందుకంటే వాళ్ళ తలక ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వన్ కంపేర్ టు ఉమెన్ అండ్ మెన్. అందుకే వాళ్ళ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెబుల్ వచ్చేసరికి మనకి ఫ్లూట్ అవ్వచ్చు లేదా వైలెన్స్ అవ్వచ్చు, ఈవెన్ బర్డ్స్ తలక అరుపులు ఉంటాయి చూడండి, వాటికి కూడా మనకి ఈ ట్రెబుల్లోకి వస్తాయి. ఈ ట్రెబుల్ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అసలు ఎక్కువగా వినలేము. ట్రెబుల్ చాలా ఎక్కువగా వినబడితే డిస్టార్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇక నేను ఒక వర్డ్ యూజ్ చేశాను, డిస్టార్షన్. ఈ డిస్టార్షన్ అంటే ఏంటి? డిస్టార్షన్ అంటే డిస్టర్బెన్స్ అనమాట. ఇక్కడ మీకు డిస్టార్షన్ గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే యాంప్లిట్యూడ్ అంటే ఏంటో తెలియాలి. యాంప్లిట్యూడ్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న లైన్ని టైం అంటాం, అంటే టైం ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి పైకి కానీ లేదా ఇక్కడ నుంచి కిందకి కానీ ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ టైం నుంచి పీక్స్, హై పీక్ కానీ లో పీక్కి మధ్యన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. ఈ యాంప్లిట్యూడ్ అన్నది అన్నిట్లోని కాన్స్టెంట్గా ఉండదు, కొంచెం డిఫరెన్సియేషన్ అన్నది వస్తుంది అనమాట. అలా డిఫరెన్సియేషన్ రాకుండా కాన్స్టెంట్గా మనకి ఈ యాంప్లిట్యూడ్ ఉంటే అక్కడక్కడ ఎస్పెషల్గా ఎక్కువ బేస్ ఉన్న ప్లేస్లో కానీ ఎక్కువ ట్రెబుల్ ఉన్న ప్లేస్లో కానీ డిస్టర్బెన్స్ వస్తుంది మనకి. దాన్నే డిస్టార్షన్ అని చెప్పేసి అంటాం. డిస్టార్షన్ మనకి ఈ విధంగా ఉంటుంది, దీన్ని మనం డిస్టార్షన్ అంటాం అనమాట. ఈ డిస్టార్షన్ అన్నది ఎక్కువగా వస్తే మనకి హెడేక్స్ కానీ లేకపోతే ఇరిటేటింగ్గా ఉంటుంది ఎక్కువ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడు కానీ హెడ్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడు. ఎస్పెషల్గా లో కాస్ట్ హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా చూడండి, 30 రూపీస్కి 50 రూపీస్కి వస్తాయి. అట్లాంటి హెడ్ ఫోన్స్ కానీ యూజ్ చేస్తే మనకి ఇంకా ఇరిటేటింగ్గా ఇంకా చిరాగ్గా ఉంటుంది అనమాట. సో ఎక్కువగా సజెస్ట్ చేస్తారు ఇట్లాంటి డబ్బులు ఎక్కువైనా ఎక్కువ కాస్ట్ పెట్టి ఇయర్ ఫోన్స్ కొనండి అని చెప్పేసి. ఈ డిస్టార్షన్కి హార్డ్వేర్ పరంగా ఎందుకు వస్తుంది అంటే ప్రాబ్లం ఏంటి వస్తుంది అంటే మనకి కాయిల్ ఉంటుంది, లోపల కాయిల్ ఉంటుంది చిన్నగా మ్యాగ్నెటిక్ చుట్టూ కాయిల్ పెడతారు. అంటే ఇది నాకు కూడా డీటెయిల్గా తెలియదు, నేను నేర్చుకొని చెప్తున్నాను. ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎస్పెషల్గా ఈ సౌండ్ సిస్టమ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ కాయిల్ అన్నది సరిగ్గా లేకపోయినా లేకపోతే మంచి క్వాలిటీ కాయిల్ లేకపోయినా ఏమవుతుందంటే అది అన్నెసెసరీగా మూమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఆ మూమెంట్ రావడం వల్లే యాంప్లిట్యూడ్ అన్నది ఆ గ్రాఫ్ పరంగా యూనిఫామ్గా ఉండదు అనమాట. అప్పుడు మనకి
ఈ ప్రాబ్లం అన్నది అరైజ్ అవుతుంది. ఇది డిస్టార్షన్ అని చెప్పేసి అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది బేస్ అంటే ఏటో, ట్రెబుల్ అంటే ఏటో, వోకల్స్ అంటే ఏటో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.